ఉపదేశంలోకి వెళ్దాం. మెటీరియల్ బ్లెస్సింగ్స్ అండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, అలానే ఈ యొక్క శరీర సంబంధమైన ఆశీర్వాదాలు రెండింటినీ దేవుడు మనకి ఇస్తాడని, కేవలం మనం శరీర సంబంధమైన ఆశీర్వాదాలు చూసుకుంటూ అవి నాకు రాలేదే అని చింతపడటం వలన నువ్వు ఇంకా ఎక్కువ నష్టపోతావని, మొదటిగా ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ వివేచనతో నువ్వు గ్రహించుకున్నట్లయితే దానిలో నువ్వు ఆనందిస్తూ ఉంటే సమస్త కార్యాలు నీకు మేలుకరంగా జరుగుతాయని అని దైవవాక్యం తెలియజేస్తుంది. జ్ఞానం లేకుండా ఉండటం మంచిది కాదు. దైవ జ్ఞానం లేకుండా దేవునితో నడుచడం నీకు ఏమాత్రమూ మంచిది కాదు. దానివల్ల నీకు క్షేమము కలగదు. ఇంకా నువ్వు ఆయాసం పెంచుకుంటావు, వేదన నీలో ఎక్కువైపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవునితో ఉన్నాను కదా అనుకుంటావు, కానీ అజ్ఞానంలో ఉన్నావు. అవసరమైనటువంటి దైవ జ్ఞానాన్ని నువ్వు పొందుకునే విషయంలో నీ చెవులు మూసుకోవటం వలన, నీకెవరూ చెప్పకపోవటం వలన, నువ్వు గ్రహించకపోవటం వలన అవన్నీ నీకు నష్టంగా మారాయి. అందువల్ల రక్షణలోకి రావటమే గొప్ప ఆశీర్వాదం. ఈ దేవునితో సహవాసం చేయటే గొప్ప ఆశీర్వాదం. ఆ నిత్య జీవార్థమైన మహిమను కలిగి ఉండటే గొప్ప ఆశీర్వాదం. ఈ అన్యోన్యమైన సహవాసంలో ఉండటే గొప్ప ఆశీర్వాదం. ఇవి మొదటగా ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాల్సినవి. అప్పుడు నువ్వు అడిగేవానికి ప్రత్యుత్తరం ఇవ్వగలుగుతావు. దేవుడిని నమ్ముకున్నాక మీకు కష్టాలు ఎందుకు వచ్చాయి, సేవ చేస్తున్నారు మీకెందుకు బాధలు వచ్చాయి అని అడుగుతున్నారని ఢీలా ముఖంతో ఆ మనసుని చిన్నపుచ్చుకొని వచ్చేవాళ్ళు, అదే నిజమేమో, ఇతరులు ప్రశ్నించేవి నిజమేమో, ఎందుకు మరి నేను దేవుడిని నమ్ముకుని నాకు ఎందుకు జరగట్లా అని అపోహలో బ్రతికే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఒక మత్తు లాంటి మబ్బు అపవాది అనేక మంది జీవితాల మీద పరిచేస్తున్నాడు. దుప్పటి నిండా కప్పుకుంటాం కదా మనం చలికాలంలో, దుప్పటి కప్పేస్తున్నాడు. ఆ దుప్పటి లోపల ఉంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు. బయటికి రావాలి నువ్వు. ఆ ఉక్కిరి బిక్కిరి అయిన స్థితి నుంచి బయటికి రావాలి. ఆల్రెడీ నువ్వు దీవించబడిన వ్యక్తివై ఉన్నావు. అవును, దీవించబడిన వ్యక్తిగా ఉన్నావు. క్రీస్తులో ఆ యొక్క గొప్ప స్థానాన్ని, ఆయనలో ఉండే గొప్ప స్థానాన్ని, ఉన్నతమైన స్థలముల్లో ఉండే గొప్ప స్థానాన్ని, ఆయన యోచనలో ఆలోచనలో ఉండే గొప్ప స్థానాన్ని, పాపక్షమాపణ పొందుకున్నటువంటి ఆ గొప్ప స్థితిని, స్థాయిని నువ్వు పొందుకున్నావు. దీవెనలంటే ఇవి దైవజనమా. సెకండ్గా వచ్చేవి, రెండవదిగా వచ్చేది మెటీరియల్ బ్లెస్సింగ్స్. నువ్వు జీవితం అంతా కూడా నీ ఆత్మీయ జీవితాన్ని మెటీరియల్ బ్లెస్సింగ్స్, భూ సంబంధమైన ఆశీర్వాదాల మీదే కట్టుకుంటే ఇసుక మీద కట్టబడినట్లుగా ఒకరోజు పెను తుఫాను వస్తే కుప్పకూలిపోతావు. యోబు భార్య ఇద్దరూ పరీక్షింపబడ్డారు. యోబు ఆయన దీవెన కేవలం భూ సంబంధమైన వాటి మీదే కాదు, దేవునితో నడవటమే గొప్ప ఆశీర్వాదం అని భావిస్తూ ప్రభు ఇచ్చిన దీవెనలో సంతోషిస్తూ ముందుకు సాగాడు. అది ఆయన ఆత్మీయ స్థితి. ఆయన భార్య యొక్క ఆత్మీయ స్థితి అది కాదు. అన్నీ ఉన్నప్పుడు, బాగున్నప్పుడు దేవుడు భర్త అని పొగిడింది. ఆ తర్వాత అన్నీ పోయినప్పుడు దేవుణ్ణి తిట్టింది, భర్తని తిట్టింది. ఇది చాలా భయంకరమైన బ్యాడ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటే దేవుని త్రాసులో అందరూ తేలిపోతారు. అది ఎవ్వరికీ మంచిది కానే కాదు. ఈ దినాల్లో పరిశుద్ధాత్మదేవుడు నొక్కి ఒక్కడి నుంచి తెలియజేయమంటున్న మాట ఏంటంటే, అసలు దీవెనలేంటో ముందు నా ప్రజలు తెలుసుకోమని చెప్పు, ఆశీర్వాదాలు ఏంటో తెలుసుకోమని చెప్పు. ఇన్ని విధాలైన శాశ్వత ఆశీర్వాదాలు నేను ఇచ్చినా వీటన్నిటినీ విడిచి ఏదో ఒక చిన్న పని జరగలేదని, చిన్న తలనొప్పి పోలేదని నా ప్రజలు నా సన్నిధిలో ముఖము చిన్నబుచ్చుకుంటూ తగునా, వారు జ్ఞానము లేకపోవటం వల్లనే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. జ్ఞానం మీకు బోధించబడినప్పుడు ఆ జ్ఞానాన్ని మీరు నేర్చుకోగలిగితే ఎంతో దీవెనకరంగా, మేలుకరంగా ఉంటుంది దైవజనమ. మరి ఈ రోజున మరి ఆర్థిక విషయాల్లో ఆశీర్వాదాలు, మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆర్థిక విషయాల్లో, డబ్బు విషయంలో, ధనము విషయంలో, సంపద విషయంలో, శ్రీమంతులు అంటారు, ఆస్తిని సంపాదించుకునే విషయాల్లో ఎలా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందగలరు అనేది త్వరగా నేను చెప్తాను. ఎందుకంటే ఈ రోజున 2-3 విషయాలు నేను మీతో చెప్పాలనుకున్నాను. అన్నీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఈ రోజున మీకు 1 కోటి రూపాయలు అప్పు ఉండొచ్చు, 10 కోట్ల అప్పు ఉండొచ్చు. వీటిని ఏ విధంగా మీరు ఎవరిని మీరు ఆశ్రయిస్తే మీకు అప్పు పుడుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే ఏ బ్యాంకులు మీకు లోన్లు ఇస్తాయి, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే ఏం జరుగుతాయి అని చెప్పడానికి నేను ఇక్కడ లేను. దేవుని దాసురాలుగా, దేవుని పక్షముగా ప్రభు సెలవిచ్చిన మాటని మీకు తెలియజేయడానికి నేను ఉన్నాను. మీ జీవితాల్లో కోట్ల అప్పులు ఉండొచ్చు, లక్షల అప్పు ఉండొచ్చు, ఆ యొక్క కూరుకుపోయిన స్థితి మీ జీవితాల్లో ఉండొచ్చు, కష్టంతో మీరు ఉండొచ్చు. కానీ దేవుని మాట ఏదైతే సెలవిస్తుందో అదే నేను మీతో చెప్తాను.
ఎలా సమస్యలు పరిష్కరించుకోవాలి లోకంలోనికి వెళ్ళని నేను చెప్పట్లేదు, కానీ దేవుని యొద్ద నుంచి ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలి ఇలాంటి దీనస్థితిలోనే చెప్తున్నాను నేను. దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి ఇలాంటి దుస్థితిలో అనేది నేను తెలియజేయడానికే ఇక్కడ ఉన్నాను. అందువల్ల ప్రియులారా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో మీరున్నా ఇది మొదలుకొని అన్ని విషయాల్లో మొదటి స్థానం దేవునికి ఇవ్వటం ప్రారంభించండి. ఆశీర్వాదాలనే డోర్ దేవుడు తెరవటం ప్రారంభిస్తాడు. ఆ ద్వారం అనేది మీకు తెరవబడటం అనేది మీరు చూడగలుగుతారు. మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చదవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని మరి మీరు చదవచ్చు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరరు. దేవుని దృష్టికి అపవిత్రమైనవి, అయోగ్యమైనవి జరిగిస్తూ దేవుడా దేవుడా నన్ను దీవించు అంటే అది నీ జీవితంలో జరగని పని. నీవైతే ద్విమనస్కుతో నడుచుకుంటే ప్రభు దీవెనలు పొందాలంటే అది జరగని పని. అలానే విశ్వాసము అవిశ్వాసము రెండు కలిసి నడవాలంటే, చీకటి వెలుగు రెండు కలిసి నడవాలంటే జరగని పని. ప్రభువు కార్యాన్ని పూర్ణ హృదయంతో నువ్వు నమ్మి పూర్ణ ఆత్మతో ఆయన నువ్వు ఘనపరిచి మొదటి స్థానం నువ్వు అన్ని విషయాల్లో దేవాతి దేవునికి ఇవ్వటం ప్రారంభించినట్లయితే నీ జీవితంలో కార్యాలను కూడా ప్రభువైన దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. రెండవదిగా దైవజనమా, ఇవ్వబడిన అనుగ్రహింపబడిన వాటిలో నమ్మదగిన వాడిగా నువ్వు ఉండాలి. నీకేదైతే దేవుడు ఇచ్చాడో, ప్రభువైన దేవుడు నీకేదైతే అనుగ్రహించాడో వాటిలో నువ్వు నమ్మదగిన వాడిగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు. లూకాసు వార్త 16వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు. కొన్ని వచనాలు చదివిస్తాం, మరికొన్ని వచనాలు మీరు రాసుకోవచ్చు. చదువుదాం ఈ వచనాల్ని. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఇక్కడ ఆర్థిక ఆశీర్వాదాలకి దీనికి ఏంటి కనెక్షన్ అంటే, కనెక్షన్ ఇలానే ఉంటుందండి. ఇక్కడ ప్రభు అయిన దేవుని వాక్యం, బీరువాలో బంగారం ఉంటుంది ఇంటికి వెళ్ళగానే అని దేవుడు చెప్పడం. కేజీ బంగారం భూమిలో ఆ యొక్క ఆ బిందెల్లో లంకల బిందెలు అంటారు కదా, లంకల బిందెలో లేకపోతే అదృష్ట కార్యాలు గురించి దేవుడు మాట్లాడు. ఈ జీవ గ్రంథము, ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్పే విధానము చాలా విభిన్నమైనది. లోక విషయాలతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటాయి. దైవ ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, సంపద నీకు నిశ్చయముగా దేవుడిస్తాడు. అయితే నువ్వు చేయవలసిన కార్యాలు ఈ రీతిగానే వెళ్ళాలి. నీకు ఇవ్వబడిన దానిలో నువ్వు నమ్మకంగా ఉంటుంటే నీ నమ్మకత్వానికి తగినటువంటి ప్రతిఫలం ఐశ్వర్యం రూపంలో కూడా దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. అవును ప్రియులారా, అది ఎంతో ఆశీర్వాదకరంగా నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా నువ్వు ఉంటే దేవుడు నీకు ఎక్కువ ఇచ్చినా అన్యాయంగానే నువ్వు బ్రతుకుతావేమో. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి దేవుడు నీకు? మిక్కిలి కొంచెంలో నువ్వు న్యాయంగా ఉంటే నేను దేవుడు కోట్లకు అధిపతిగా చేసినా నువ్వు న్యాయంగానే బ్రతుకుతానేమో. అదే కదా నీ దేవునికి కావాలి. యోబు శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, అలాంటి ధనవంతుడు ఆ పట్టణంలో ఆ ప్రాంతాల్లో లేడు. కానీ అతనిలో దేవుడు ఏం చూశాడు? యోబు నీతివంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. న్యాయవంతుడిగా బ్రతకటాన్ని చూసి అతని యొక్క 10 గొర్రెల్ని 1000 గొర్రెలుగా దేవుడు చేశాడు. 10 ఒంటెల్ని 100 ఒంటెలుగా చేశాడు. 1 ఎకరము భూమిని 100,000 ఎకరాలుగా విస్తరింపజేయటం ప్రారంభించాడు. అతను పట్టిందంత బంగారమే అన్నట్లుగా దేవుడు దీవించాడు. ఎందుకంటే ఏది వచ్చినా, ఏది కలిగి ఉన్నా, ఎంత స్థితిలో ఉన్నా యోబు నీతివంతుడిగానే బ్రతుకుతాడు, న్యాయవంతుడిగానే బ్రతుకుతాడు అనే విషయాన్ని దేవుడు గ్రహించాడు మనసులో. అందువల్లనే ప్రభు దీవించడం ప్రారంభించాడు, విస్తారముగా వెదజల్లటం ప్రారంభించాడు. ఈ దాసుడికి ఏది ఇచ్చినా అంతా న్యాయమే, అంతా నీతిగానే వెళ్తుంది, అంతా మేలుగానే వెళ్తుంది. కనికరముతో ఉంటాడు, మరి కటాక్షముతో ఉంటాడు. గుడ్డివారికి మరి చూపుగా ఉంటాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళుగా ఉంటాడు. తన భుక్తి కోసమే, తన కోసమే, తన కడుపు కోసమే బ్రతకడు, కానీ నా కొరకు నా దాసుడు బ్రతుకుతాడు, నా మనస్సు ఎరిగి ఇతను జీవిస్తాడు. అందువలన నేను నా దాసుని నేను దీవించి అతను నేను ఆశీర్వదిస్తానని ప్రభు అయిన దేవుడు దీవించడం ప్రారంభించాడు, ఆస్వాదించడం ప్రారంభించాడు, హెచ్చించడం ప్రారంభించాడు. ఏదైనా సరే దేవుడు నీ చేతిలో పెట్టిన ఏదైనా సరే చిన్న విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉండకుండా అన్యాయంగా ఉంటే ఆ అన్యాయం సిరి వలన నువ్వు బాగానే తలతల నకిలీ బంగారంలాగా కొన్ని రోజులు మెరుస్తావు, కానీ ఎలిసిపోయే రోజు కూడా ఒక రోజు ఉంటుంది.
అలాంటి వారికి దీవెనలు ఉండవు. దీవెనలు ఎవరికి ఉంటాయంటే, న్యాయముగా, మిక్కిలి చిన్న విషయాల్లో న్యాయముగా నీతిగాను ఉంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను దీవించడం, హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఆయన కార్యాల్లో చూడగలుగుతాం. ఈ విషయాన్ని మేము హృదయంలో హత్తుకున్నాం. దేవుని యొక్క మాటని, ఈ విషయాల్ని ప్రభువు కొన్ని సంవత్సరాల క్రితమే దేవుడు మాకు బయలుపరిచాడు. ఆ మాటకి కట్టుబడ్డాం, ఆ విషయాలకి కట్టుబడ్డాం. ప్రభు యొక్క కార్యాల్లో ఆయనను మా చేతికి ఇచ్చిన ప్రతి దాని విషయంలో కూడా మేము దేవునికి ఉత్తరవాదులం అన్నట్లుగా ప్రభువుతో నడవటం ప్రారంభించాం. ఒకప్పుడు 10 మందికి భోజనం పెట్టే పరిస్థితి ఉంటే ఈ రోజున 40, 50, 60 వేల మందికి కూడా భోజనం పెట్టే స్థితికి ఈ పరిచర్యను దేవుడు నడిపించాడు. అవును ప్రియులారా, అవును, ప్రభు అయిన దేవుడే, ఆయనే మన స్థితిగతులను చూసి ఆయనే పైకి లేవనెత్తుతూ ఉంటాడు. పైకి లేవనెత్తి ఇంకా కృప అధికం చేస్తాడు. మనకి ఇవ్వబడిన కృప అధికమైనప్పుడు మనం అపనమ్మకస్తులుగా మారకూడదు. స్వార్థపూరితమైన బ్రతుకులతో మనము కుంచుకుపోయిన స్థితిలోకి వెళ్ళకూడదు. దేవుడు నిన్ను దీవించాలి అంటే, అయ్యా నేను అనేకులకు దీవెనకరంగా ఉంటానని ఒక్క మాట నువ్వు సెలవిస్తే దీవెనలనే తలుపులు ఈరోజు నీకు తెరుస్తాడు నీ దేవుడు. నేను న్యాయంగా ఉంటాను ప్రభా, నువ్వు ఇచ్చిన ప్రతిదానిలో కూడా నా మనస్సు సిరి వెంట వెళ్ళదు, కానీ దేవుని వెంటే వెళ్ళటానికి నా మనస్సును నేను నిమ్మలపరుచుకుంటాను ప్రభా అని ప్రభువుకు మాట ఇవ్వగలిగితే ప్రభు తన యొక్క మంచితనం, ఆశీర్వాదములన్నీ నీ జీవితంలో కృమ్మరిస్తాడు దేవుని బిడ్డ. ఒక్క విషయంలో ఎంతసేపు టైం ఉంటే నేను చాలా విషయాలు ఉన్నాయి మీతో నేను చెప్పాల్సినవి. ఆశీర్వాదాలు, దీవెనలు కావాలని తపన, తృష్ణ, ఆర్థిక విషయాల్లో అప్పులనే ఉండకూడదు. మేము చక్కగా స్థిరంగా ఉండాలి, మాకు అన్ని సమృద్ధిగా ఉండాలని ఆశ ఎవరిలో ఉండదు? ఆశ లేని వారు ఎవరైనా ఉంటే చెప్పండి. అందరికీ అలాంటి ఆశ ఉంటుంది కదా. ఆ ఆశను దేవుడు తప్పకుండా తీరుస్తాడు. నీ కళ నెరవేర్చబడుతుంది, నీ యొక్క ఆలోచనలు తప్పకుండా నెరవేర్చబడతాయి. దానికి అవకాశం ఉందా? బైబిల్ గ్రంథం ద్వారా వాక్యాధారంగా అంటే నిశ్చయముగా అవకాశం ఉంది దేవుని బిడ్డ. రెండవదిగా, ఇవ్వబడిన, అనుగ్రహించబడిన వాటిలో నమ్మదగిన వాడిగాను ఉండాలి, నమ్మదగిన వాడవుగాను ఉండాలి. అప్పుడు ప్రభు దీవిస్తాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు. మూడవదిగా ఇక్కడ సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం కూడా
ఇది కూడా ఒక కోణమే నువ్వు ఆస్వాదింపబడటానికి. అదేంటంటే బీదలను కటాక్షించేటువంటి మంచి మనసును కలిగి ఉండుట కూడా ఈ ఆశీర్వాదానికి కారణమవుతుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం, అలానే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. మరొకసారి నాతో పాటు చెప్తారా? దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత, అంతానా కొంతనా, కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన పొందును. కొంతమంది వచ్చి అడుగుతారు, అమ్మ మరి ఇవ్వాలి అంటారు కదా, నా దగ్గర 1000 రూపాయలు ఉంటే వాడు 2000 అడుగుతున్నాడు, అప్పు తీసుకొచ్చి ఈ 1000 ఆ 1000 2000 కలిపి ఇవ్వమంటారా అంటే నీకు ఉన్నది కాస్త ఊడుద్ది. అంత మంచితనం కాదు. ప్రభు అన్నాడు కొంత చెప్పాలండి, నీ కలిగిన దానిలో అంతా ఇచ్చేయమన్నాడా? అప్పు చేసి కూడా వాళ్ళకి పప్పు కూడు పెట్టమన్నాడా? లేకపోతే కొంత ఇవ్వమన్నాడా? 1000 రూపాయలు ఉన్నాయనుకో, ఆయన 2000 అడిగాడు. అసలు నీకు ఆ స్తోమత లేదు, 1000 నీ దగ్గర ఉన్నాయి, కానీ ఇవ్వాలని ఉంది. 1000 ఇచ్చేస్తే నువ్వేం తింటావు? అప్పుడు నువ్వు ఇవ్వగలిగింది ఎంత? నీ స్తోమత ఏంటి? కొంత అనండి. ఆ కొంత ఎంత? అది 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 300 అవ్వచ్చు, 500 అవ్వచ్చు. దట్ ఈస్ అప్ టు యూ. నీ యొక్క ఆలోచన చొప్పున నీ స్థితిగతులను బట్టి నువ్వు చేయొచ్చు. మరి కొంత బీదలకు ఇచ్చేవాడు దీవించబడతాడంట. దీవెన ఈ విధంగా కూడా వస్తుంది. మా తండ్రి గారు నేను చదువుకుంటున్నప్పుడు ఒక తరగతి అయిపోగానే పుస్తకాలన్నీ కూడా నేను చక్కగా పాత పుస్తకాలకి అట్లేసి కొత్త పుస్తకాలలాగా తయారు చేసి ఉంచుతా. ఎందుకంటే స్కూల్లో అందరూ కూడా పాత పుస్తకాలు ఏం చేస్తారు? అమ్మేస్తారు. మా టైంలో అలానే ఉండేది. పాత పుస్తకాలన్నీ తక్కువ రేటుకు కొనుక్కునేవాళ్ళు, కొత్త పుస్తకాలు ఎక్కువ రేటు ఉంటాయి, ఎందుకులే పాడవకుండా చక్కగా వాడుతారు కాబట్టి అని అందరూ కూడా నా తరగతిలో ఉన్న వాళ్ళందరూ పుస్తకాలు అందరూ అమ్ముకునేవాళ్ళు. నాకు మాత్రం మా నాన్నగారు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. అమ్మ ఎగ్జామ్స్ అయిపోయినాయి, పుస్తకాలు ఇవ్వనేవాళ్ళు. అట్లేసి రెడీగా పెట్టుకొని ఉంచేదాన్ని. ఎక్కడైనా ఏమైనా పెన్సిల్తో రాస్తే రబ్బర్తో చెరిపి మళ్ళీ నీట్గా ఉండాలి, కొంచెం ఎక్కువ రేటు రావాలి కదా పుస్తకాలు. ఎక్కడెక్కడైనా కొంచెం పెన్సిల్తో రాసినవి చిరాగ్గా ఉంటే అవన్నీ చెరిపి రాత్రి పగలు తిప్పలు పడి నేను చక్కగా బుక్స్ అన్నీ పెట్టుకొని నాకు ఒక 100 రూపాయలు వస్తాయి ఈ పుస్తకాలు అమ్మితే అని 6వ తరగతిలో 7వ తరగతిలో 8వ తరగతిలో ఆలోచన చేస్తుంటే మా నాన్నగారు వచ్చేవాళ్ళు. అమ్మ బుక్స్ అన్నీ ఇవ్వనేవాళ్ళు, ఎవరికైనా అమ్ముతారేమో అని నేను అనుకునేదాన్ని. వచ్చిన తర్వాత నాన్నగారు మీరు పుస్తకం అమ్మారా? ఎంత వచ్చిందంటే నేను ఆ పక్క నా స్నేహితుడి పిల్లలకి చదువుకోవడానికి వాళ్ళకి మంచిగా చదువుతారు కానీ డబ్బులు లేవు, అందుకని ఫ్రీగా ఇచ్చేసా అనేవాళ్ళు. తర్వాత నా బట్టలు క్రిస్మస్ టైం వచ్చినప్పుడు నీ బట్టలు ఏమైనా ఉంటే తీసుకురా అమ్మా అనేవాళ్ళు. అవి ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాటిల్లో ఒక 10 జతల బట్టలు ఉంటే 5 జతల బట్టలు తీసేసేవాళ్ళు. తీసిన తర్వాత ఎందుకు తీస్తున్నారో అర్థం కాదు. ఆ తర్వాత వచ్చి నేను వాళ్ళు ఎవరికో నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేసానమ్మా నీ బట్టలు అని చెప్పేవాళ్ళు. ఒకరోజు నేను గొడవ పడ్డాను, మీరు నా పుస్తకాలు ఇస్తారు, నా బట్టలు కూడా మీరు ఇచ్చేస్తారు. ఆ తర్వాత మా అమ్మమ్మ గారు నాకు ఒక 200 రూపాయలు ఇచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు ఏమి ఇచ్చి వెళ్తారు? పిండి వంటలతో పాటుగా పప్పు, మరి రకరకాల చక్కటి వంటకాలు మనకి చేసి పెడతారు, పిండి వంటలు చేసి పెడతారు. అమ్మకన్నా అమ్మమ్మలు నాయనమ్మలు అంటే బాగా ఇష్టంగా ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళన్నీ గారం ఎక్కువ చేస్తారు. వెళ్ళేటప్పుడు డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళేవాళ్ళు. 200 నాకు ఇచ్చి వెళ్ళారు. ఒక రోజున ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు ఆయన దగ్గర ఉన్న డబ్బును చూసుకున్నారు. మేము ముగ్గురం కదా, ముగ్గురు చేతుల్లో పెట్టి డబ్బులు ఇప్పించాలి. ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా అయిపోయిందేమో. అమ్మమ్మ నీకు 200 ఇచ్చింది కదా ఇవ్వన్నారు. నాకు తెలిసిపోయింది, నాన్న నా దగ్గర డబ్బులు తీసుకొని పాస్టర్ గారికి ఇచ్చేస్తారు. నేను విన్నట్టుగా ఉన్నాను. మరలా తిరిగి అడిగారు, అప్పుడు ఏం మాట్లాడలేదు, మరలా అడిగారు, తప్పక తీసుకొచ్చి ఇచ్చాను. మళ్ళీ మొత్తం కలిపేశారు. కలిపి మా చేతుల్లో ఎంత పెట్టారో కూడా మాకు తెలియదు. అలా 100లో ఎన్ని 100 పెట్టారో అలా మనిషి ఇచ్చేసి మరి సేవకులకి ఇవ్వండి, ప్రార్థన చేయించుకోండి అన్నారు. నేను మనసులో తిట్టుకుంటూ నాన్న ఎప్పుడు ఇంతే, నా అన్నీ ఇచ్చేస్తుంటారు అని చెప్పి నేను మౌనంగా నిలబడ్డాను. అన్నీ మనమే ఇవ్వాలా, నా పుస్తకాలు ఇచ్చేయాలి, నా బట్టలు ఇచ్చేయాలి, తర్వాత డబ్బులు కూడా ఇచ్చేయాలి. అతి చిన్న వయసులో లేండి, ఇవన్నీ చిన్నప్పుడు విషయాలు, ఇంకా స్కూల్ డేస్లో జరిగినవి నేను చెప్తూ ఉన్నాను.
అవి ఇచ్చిన తర్వాత ఒక రోజంతా మా నాన్నగారితో మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. అప్పుడు నా పక్కన కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాలన్నీ నాకు చూపించి, తల్లి ఇవన్నీ ఇవ్వటం దేవునికి ఇష్టమమ్మా, దేవునికి ఇష్టమైన పనులు చేస్తే యేసయ్య మనల్ని దీవిస్తాడమ్మా. మొదటి ఉపదేశకుడు మా తండ్రే. నాకు ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలోంచి నాకు బోధించారు. ఎన్నో విషయాలు నేను అర్థం చేసుకునే విధంగా నాతో మాట్లాడారు అని చెప్పినప్పుడు ఆ రోజుతో నా మనసు నేను మార్చుకున్నాను. నాన్న, అడగక ముందే నా బుక్స్ మీరు ఇచ్చేస్తారా, నా బట్టలు ఇచ్చేస్తారా, అలానే ఏమైనా కానుకుంటే గనక సేవకి ఇచ్చేద్దామా, అమ్మ నాకు ఇచ్చిన బంగారం సేవకి ఇచ్చేద్దామా, అలాంటి తత్వాన్ని నేను డెవలప్ చేసుకోవడానికి గల కారణం ఉపదేశము. ఉపదేశం అనేది మన బ్రతుకులను మారుస్తుందన్న మీరు వారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉపదేశము లేని దగ్గర ప్రజలు కట్టడి విడిచి నడుస్తారు. ఇన్ని ఉదయము సాయంకాలము దేవుడు మనకు ఉపదేశిస్తున్నాడంటే ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దైవజనమా. ఒక కాలం రాబోతుంది, అది ఆకలి దప్పులతో ఆహారం లేక ఉండొచ్చే కరువు కాదు, వాక్యము లేని కరువు రాబోతుంది. వెతికిన సేవకుడు దొరకడు, బోధ విన్నామన్న బోధ మరుగైపోతుంది. మంచి ఉపదేశకులు నిన్ను గద్దించి నిన్ను సరిచేసి నిన్ను క్రమపరిచేవారు కావాలని వెతికినా అభిషక్తులు దొరకనటువంటి కాలం అది. ఆ కరువు వాక్య ఆహార కరువు అనేది రాబోతుంది. కృపాయుగంలో ఉన్నాం. ఆ కృప మనల్ని విడిచిపోయి ఆ రోజు వచ్చినప్పుడు నిజంగా అది చాలా భయంకరమైనటువంటి దినాలుగా మనం భావించాలి. ఈ రోజున విస్తారమైన దేవుని వాక్యం అందించబడుతున్న దినాల్లో మనం ఉన్నామంటే ప్రభు ప్రేమ మన పట్ల ఎంత అధికంగా ఉందో దేవుని బిడ్డలారా, ఎంత గొప్పగా ఉన్నదో. ఆ విధంగా ఇచ్చుట పుచ్చుకొనుట కన్నా ధన్యం అనే మాటని మరి మా తండ్రి నాకు ఉపదేశించి నాకు నేర్పించిన తర్వాత ఆ బాల్య దినముల నుండి కూడా ప్రతి మారు ఇవ్వటానికి పరిగెత్తే వారిలో నేను కూడా ఒకరిగా ఉన్నాను. దేవుడు ఆయన బిడ్డలమైన మా ముగ్గురికి మరి వారి పిల్లలకి ఏది దేవుడు కొదువు చేయలేదు. ఆయన ఇంత గుప్పలు విప్పితే దేవుడు ఆకాశవాకులు విప్పి వంశాలను దీవించడం ప్రారంభించాడు. ఈ రోజున అమ్మా నాన్న మా మధ్యలో లేరు, కానీ వారు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలు, మంచి క్రియలు వారి వంశావల్లో ఆశీర్వాదాలుగా దీవెనలుగానే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. దేవుని బిడ్డలారా, 1000 తరముల వరకు నీ తరాన్ని దీవిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు చేసే ప్రతి సత్క్రియ, మంచి క్రియ, నువ్వు ప్రార్థన ద్వారా నిన్ను కట్టుకొని ముందుకు వెళ్తున్న ఈ ప్రతి కార్యము కూడా నీ పిల్లల తరాలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఈ మాటలన్నీ నాకు అర్థమయ్యాయమ్మా అన్నవారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అయితే మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇవన్నీ విన్నవన్నీ కూడా నా ఇంట్లో, నా కుటుంబంలో, నా హృదయంలో భద్రపరుచుకొని కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా ఆ మాటల మార్గంలో నడిచే కృప నాకు ఇవ్వు ప్రభా అని అది నీలో ముద్రించుకోవాలి. ఒకవేళ నువ్వు వదిలేసావనుకో, అపవాదైన సాతాను వచ్చి నీలో ఉన్న విత్తనాలని దొంగిలించేస్తంట. ఆ దుష్టుడు దొంగిలిస్తే నువ్వు ఫలం అనేది నీలోకి రాకుండా నువ్వెంతో వేదనకు లోనవుతావు. అందువల్ల ఏదైనా ఒక వాక్యం విన్నప్పుడు అవి వెంటనే నాలో వాటిని స్థిరపరచు ప్రభా అని ప్రార్థన చేసి లాక్ చేసేయాలి. విలువైన వస్తువులు ఇంట్లో పెట్టగానే బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్తాం కదా, అలానే వాక్యము విత్తనము లాంటిది. అది నీలో ఒక పెద్ద వృక్షంలాగా మారబోతుంది. అది నువ్వు లాక్ చేసుకొని లోపల దాచుకోకపోతే అపవాదు వచ్చి వాక్యం అనే విత్తనాన్ని దొంగిలించి తీసుకెళ్ళిపోతాడు. ఆ స్థితి మనకొద్దు, కానీ మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి వాటిని లాక్ చేసేద్దాం. నీ హృదయంలో వాటిని భద్రపరచుకో. నీ నోటితో ప్రార్థన చేయి.